ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే ఒక దేశం ఉంది. దానిని దేశం అనే కంటే అంతర్జాతీయ భిక్షగాడు అని పిలిస్తే కరెక్ట్ గా సరిపోతుంది. చేతిలో చిల్లి గవ్వలేదు, ప్రజల కడుపు నింపడానికి అన్నం లేదు, ఒంటిపైన కట్టుకోవడానికి ఇచ్చే గుడ్డలు లేవు. కానీ మైక్ దొరికితే చాలు ఆ దేశపు చవట మంత్రులు భారత్ని నాశనం చేస్తాం, ముక్కలు చేస్తాం, యుద్ధం చేస్తాం అంటూ కుక్కల కన్నా ఘోరంగా మురుగుతారు. సొంత లుంగి ఊడిపోతుంటే పట్టుకునే దమ్ము లేదు గాని పక్కవాడి కోటు పట్టుకుని లాగేస్తామంటారు. దశాబ్దాలుగా ఉగ్రవాదులకు పాలు పోసి పెంచుతూ పక్క దేశాలపైకి ఉసిగొలిపిన ఈ దరిద్రపు దేశానికి ఇప్పుడు తాము అక్రమంగా ఆక్రమించుకున్న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ప్రజలు లాగిపెట్టి కొడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ JKAAC ఇప్పుడు పాకిస్తాన్కి 48 గంటల అల్టిమేటం ఇచ్చింది. ఈ అల్టిమేటం చూసి ఇస్లామాబాద్ గుండెలు అదురుతున్నాయి. 48 గంటల అల్టిమేటం ముగిసిన తర్వాత జూలై 9 నుండి పాకిస్తాన్ పాలకుల గుడ్డలు ఊడదీసి కొట్టేందుకు పీఓకే ప్రజలు గర్జిస్తున్నారు. మరి ఈ విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఎందుకు వీరు ఇలా గర్జిస్తున్నారు, పాకిస్తాన్ పైన ఎందుకు తిరగబడుతున్నారు అనే పూర్తి వివరాలని ఈ వీడియోలో చూద్దాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. పాకిస్తాన్ బలుపును అణచడానికి పీఓకే సునామీలా మారింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం జారీ చేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటి, మరియు జూలై 9వ తేదీన జరగబోయే ఈ ఉద్యమం ఏంటి? అసలు అల్టిమేటం ఎందుకు ఇచ్చారు అంటే నాయకులు, సామాజిక కార్యకర్తల అక్రమ అరెస్టులు కారణం. ప్రజా ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న JKAAC ముఖ్య నేత షౌకత్ నవాజ్ మీర్తో పాటు సుమారు 600 మందికి పైగా పౌర హక్కుల కార్యకర్తలను పాకిస్తాన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించింది జైళ్లలో. వీరిని తక్షణమే విడుదల చేయాలి అనేది పీఓకే ప్రజల ప్రస్తుత డిమాండ్. తర్వాత రాజకీయ ప్రాతినిధ్యం పైన వివాదం ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్తాన్లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థుల కోసం 12 శాసనసభ స్థానాలను కేటాయించడాన్ని, వారికి రిజర్వేషన్ కల్పించడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల స్థానికేతరులు తమ రాజకీయ వ్యవహారాలను శాసిస్తున్నారు అని వారు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక అణచివేత, నిత్యావసరాల కొరత కూడా మరొక కారణం. పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే ప్రాంతంపై ఆర్థిక దిగ్బంధం విధించింది అని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. గోధుమ పిండి, విద్యుత్ వంటి కనీస అవసరాలపై సబ్సిడీలను ఎత్తివేసింది. మాకు ఇప్పుడు వాటిపైన సబ్సిడీలు ఇవ్వాలి అని, ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీని తర్వాత సైనిక బలగాల దౌర్జన్యం అండ్ ఉగ్రవాద ముద్ర. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న JKAAC సంస్థను పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా నిషేధించింది. పాక్ రేంజర్లు, పంజాబ్ రేంజర్లు వంటి సైనిక బలగాలను మోహరించి కాల్పులు జరుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడాన్ని వారు తీవ్రంగా నిరసిస్తున్నారు. నలువైపులా నరకం, ముక్కలు ముక్కలుగా విచ్ఛిన్నమవుతున్న పాకిస్తాన్. అసలు పాకిస్తాన్ మ్యాప్ చూస్తే అది ఒక సార్వభౌమ దేశంలా ఉందా? ఎప్పుడు ఏ ముక్క విడిపోతుందో తెలియని ఒక కుళ్ళిన శవంలాగా తయారైంది పాకిస్తాన్. ఇస్లామాబాద్ లోని ఏసీ రూముల్లో కూర్చుని కాశ్మీర్ రాగం ఎత్తుకునే మూర్ఖులకు తమ కాళ్ల కింది భూమి కరిగిపోతున్న సత్యం కనిపించడం లేదు. భారత్ పై ఏడుస్తూ ఉంటే పాకిస్తాన్ ముక్కలవుతోంది అన్న విషయం వీళ్లకు అర్థం కావడం లేదు. అక్కడ బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్లు పాకిస్తాన్ ఆర్మీని కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు. చైనావాడి సిపెక్ ప్రాజెక్టులను, సైనిక స్థావరాలను లేపేస్తూ పాకిస్తాన్ అహంకారాన్ని మట్టిలో కలుపుతున్నారు. తర్వాత ఖైబర్ పఖ్తుంఖ్వాలో నరమేధం జరుగుతోంది. అక్కడ పాకిస్తాన్ పోలీసులకు, ఇస్లామాబాద్ ప్రభుత్వానికి పైసా విలువ లేదు. తాలిబాన్ అనుకూల టీటీపీ శక్తులు రోజుకొక ఆర్మీ క్యాంపు పైన దాడి చేస్తూ పాకిస్తాన్ సైనికుల పీకలు కోస్తున్నాయి. ఇక సింధు ప్రాంతంలో కూడా తిరుగుబాటు జరుగుతోంది. మాకు పంజాబీ పాలకుల గులాంగిరి వద్దు, మా ట్యాక్సులు మాకే కావాలి అంటూ సింధీలు ఎప్పటి నుండో జెండా ఎగరేస్తున్నారు. దేశంలో ఉన్న 4 ముక్కల్లో 3 ముక్కలు ఈ విధంగా కుళ్ళిపోయి కంపు కొడుతూ ఉంటే ఈ బుద్ధిలేని చదువురాని పాక్ పాలకులు మాత్రం ఢిల్లీని గెలుస్తాం, కాశ్మీర్ ని కలిపేసుకుంటాం అని అరుస్తూ ఉంటారు, పగటి కలలు కంటూ ఉంటారు. అడుక్కునే వాడికి అహంకారం ఎక్కువ అన్నట్టు IMF కాళ్ల దగ్గర మోకాళ్లపై నిలబడి భిక్షం ఎత్తుకునే పాకిస్తాన్ గ్లోబల్ లీడర్ గా దూసుకుపోతున్న భారతదేశాన్ని చూసి మొరగడం శతాబ్దపు అతిపెద్ద కామెడీగా చెప్పుకోవచ్చు. ఇంట్లో వండుకోవడానికి గోధుమ పిండి లేదు గాని అటంబాంబు పేలుస్తామంటూ శతాబ్దపు అతిపెద్ద జోకును పేలుస్తూ ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ కి పీఓకే రూపంలో పాకిస్తాన్ ముఖంపై గట్టిగా ఉమ్ముపడింది. ప్రపంచాన్ని బెదిరించడానికి ఆటంబాంబు ఉంది అంటూ గాలిలో లాఠీలు తిప్పుతూ ఉంటారు. పిండి కోసం రేషన్ షాపుల ముందు లైన్లలో నిలబడి ఒకరిని ఒకరు తన్నుకుంటూ చచ్చే దౌర్భాగ్య స్థితి
ఏ దేశానికైనా ఉంటుందా? అందుకే దీనిని శతాబ్దపు జోకు అనవచ్చు. ఈ విధమైన నిజాలు మాట్లాడితే ఇస్లామాబాద్కు కడుపు మండుతుంది. ఎందుకంటే దశాబ్దాలుగా వీరు సాగిస్తున్న దోపిడీ మామూలుది కాదు. ఎవరిపైన దోపిడీ అంటే తమ ప్రజలు పిఓకే ప్రజలపైననే దోపిడీ చేస్తోంది. ఎలా అంటే విద్యుత్ దోపిడీకి సంబంధించిన లెక్కలు ఒకసారి చూస్తే పాకిస్తాన్ దోపిడీ అర్థమవుతుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలోని నదుల నుండి అత్యంత చౌకగా 1000 మెగావాట్ల కరెంటు తయారు చేస్తారు. కానీ ఆ కరెంటును దొంగిలించి తమ పంజాబ్ ప్రజలకు ఫ్రీగా సప్లై చేస్తున్నారు. కానీ అదే కరెంటును తయారు చేయడానికి తమ భూములను ఇళ్లను త్యాగం చేసిన పిఓకే ప్రజల రక్తాన్ని మాత్రం కరెంటు బిల్లుల రూపంలో జలగల్లా తాగుతూ ఉన్నారు. ఉదాహరణకి మంగ్లా డ్యామును చూసుకుంటే మంగ్లా డ్యామ్ దగ్గర రూపాయి కరెంటును 50 రూపాయలకు అమ్మే దౌర్భాగ్యం ఉంది. ఈ డ్యామ్ కట్టడానికి పిఓకేలోని మీర్పూర్ ప్రాంతానికి చెందిన వేలాది మంది కాశ్మీరీలు తమ సొంత ఇళ్లను వదిలేసి రోడ్డుపైన పడ్డారు. ఇక్కడ కేవలం ₹1.50 నుండి ₹2.50 పాకిస్తానీ రూపాయలకే 1 యూనిట్ హైడ్రో పవర్ తయారవుతుంది. ఇంత తక్కువకు తయారైన ఈ కరెంటు మొత్తాన్ని పాకిస్తాన్ నేషనల్ గ్రిడ్ కి తరలించి అక్కడ నుండి పంజాబ్ అండ్ లాహోర్, ఇస్లామాబాద్లోని ఫ్యాక్టరీలకు అండ్ విలాసవంతమైన భవనాలకు మళ్లిస్తున్నారు. తిరిగి ఇదే కరెంటుని పిఓకే వద్ద తయారు చేసిన కరెంటుని పిఓకే ప్రజలకు ఇచ్చేటప్పుడు మాత్రం ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు, లగ్జరీ ట్యాక్స్, టీవీ ఫీజు, జీఎస్టీ అంటూ ఏకంగా యూనిట్కు 45 నుండి 55 రూపాయల బిల్లులను లాగుతున్నారు. అంటే తాను ₹2 తయారు చేసి అదే వస్తువుని 50 రూపాయలకు కొనుక్కుంటున్నాడన్నమాట పిఓకే మనిషి. తర్వాత నీలం జీలం ప్రాజెక్టు స్కామ్. ఇంకా ముజఫరాబాద్ దగ్గర ఉన్న నీలం జీలం జల విద్యుత్ కేంద్రం పాకిస్తాన్ పాలకుల దోపిడీకి పరాకాష్ఠగా మారింది. ఈ ప్రాజెక్టు ఏడాదికి దాదాపు 5.15 బిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతానికి నెట్ హైడల్ ప్రాఫిట్ కింద రాయల్టీ ఇవ్వాలి. ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్ రాష్ట్రాలకు యూనిట్కు ₹10 చొప్పున పాకిస్తాన్ ప్రభుత్వం పంచుతోంది. కానీ పిఓకే ప్రజలకు మాత్రం ఒక్క పైసా సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. అడిగితే మీరు మా దేశంలో భాగం కాదు, మీకు రాయల్టీ లేదు అంటూ అడ్డగోలు లాజిక్లు మాట్లాడుతోంది. ఈ ప్రాజెక్టు కట్టడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతి సామాన్య వినియోగదారుడి నుండి ఏళ్ల తరబడి నీలం జీలం సర్చార్జ్ వసూలు చేసింది. ప్రాజెక్టు పూర్తయిన 2018లో కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ అయినా ఆ వసూలు చేసిన వేల కోట్ల రూపాయల అకౌంట్స్ ఎక్కడికి పోయాయో ఆ దేవుడికే తెలియాలి. పిఓకేలో మొత్తం అవసరమైన గరిష్ట విద్యుత్ డిమాండ్ కేవలం 400 మెగావాట్లు మాత్రమే. కానీ ఆ ప్రాంతం నుంచి పాకిస్తాన్ ఉత్పత్తి చేస్తున్న మొత్తం విద్యుత్ 3000 మెగావాట్లకు పైగా ఉంటుంది. కానీ అందులో నుండి పిఓకే ప్రజలకు ఇవ్వాలి అంటే వారి నుండి భారీగా ఫీజులు వసూలు చేస్తోంది. తమ వనరుల నుండి వచ్చే 3000 మెగావాట్లలో తమకు కావాల్సిన 400 మెగావాట్లు ఉచితంగా లేదా ఉత్పత్తి ఖర్చుకే మినిమం రేట్లకే ఇవ్వాలి అని జేకేఏఏసీ డిమాండ్ చేస్తోంది. పాకిస్తాన్ చేస్తున్న మోసం ఏమిటి అంటే మొత్తం కరెంటును ఇస్లామాబాద్ లాగేసుకుని పిఓకే ప్రజలకు రోజుకు 18 గంటల పవర్ కట్టు విధిస్తోంది. మిగిలిన 6 గంటల కరెంటుకు కూడా ఊహించని రేట్లతో బిల్లులను పంపుతోంది. ఇలాంటి కారణాల వల్ల పిఓకే ప్రజలు విపరీతమైన ఆగ్రహావేశాలకు గురవుతున్నారు, రోడ్డెక్కారు. ఇప్పుడు 48 గంటల అల్టిమేటం ఇచ్చారు. 48 గంటల అల్టిమేటం ముగిసిన తర్వాత 9వ తేదీ నుండి చుక్కలు చూపిస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇది పాకిస్తాన్ దొంగల ముఠ అకౌంట్స్ వెనుక ఉన్న అసలు బండారం. నీళ్లు మావి, కొండలు మావి, భూములు మావి, కరెంటు మాత్రం మీ పంజాబ్ ప్రజలక అంటూ పిఓకే పౌరులు ఇళ్లలోని కరెంటు బిల్లులను రోడ్ల మీదకు తెచ్చి తగలబెడుతున్నారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు, 2025 అక్టోబర్ ఒప్పందాన్ని అమలు చేయనందుకు రోడ్డు మీదకెక్కిన జేకేఏఏసీని ఏకంగా ఉగ్రవాద నిరోధక చట్టం కింద బ్యాన్ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. జూన్ 8వ తేదీన ముజఫరాబాద్, రావల్కోట్లలో పాక్ మిలిటరీ జరిపిన కాల్పుల్లో 11 మందికి పైగా ప్రజలు పిఓకే ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల జూలైలో మొదటి వారంలో ప్రజానేత షౌకత్ నవాజ్ మీర్తో పాటు 600 మందికి పైగా హక్కుల కార్యకర్తలను రాత్రి ఇళ్లలోంచి లాక్కు వెళ్లి అక్రమంగా నిర్బంధించారు. ఇలాంటి దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని చూసి పిఓకే పౌరులు ఇప్పుడు బహిరంగంగానే పాకిస్తాన్ సైన్యం ముఖంపై ఉమ్మివేస్తూ నినదిస్తున్నారు. నిన్ననే జేకేఏఏసీ కోర్ కమిటీ లీడర్ సర్దార్ అమన్ ఖాన్
రావల్కోట్ ఈద్గా గ్రౌండ్లో నిలబడి భారతదేశానికి నేరుగా విజ్ఞప్తి చేశాడు. మాకు శ్వాస తీసుకునే హక్కు కూడా ఇవ్వడం లేదు పాకిస్తాన్, మాకు రేషన్ ఇవ్వడం లేదు, ఎల్ఓసి సరిహద్దులు తెరవండి, మమ్మల్ని ఆదుకోండి అని సరిహద్దుల అవతల ఉన్న భారత్ వైపు చూస్తూ ప్రార్థించాడు. ఒక దేశానికి అక్కడి సైన్యానికి ఇంతకంటే పరాభవం, దరిద్రం, అవమానం ఇంకేమైనా ఉంటుందా? భారత్లో శాస్త్రవేత్తలు చంద్రుడిపై సూర్యుడిపై ప్రయోగాలు చేస్తుంటే పాకిస్తాన్లో పిండి బస్తాల కోసం తొక్కిసలాటలు జరుగుతున్నాయి. జూలై 9వ తేదీన పిఓకే ప్రజలు సృష్టించబోయే విప్లవంలో ఈ అరాచక దివాలా తీసిన పాకిస్తాన్ నెత్తురోడడం ఖాయం. పాపాత్ముల ఆగడాలు ఎన్నాళ్ళో సాగవు. అక్రమంగా లాక్కున్న కశ్మీర్ భూమి ఇప్పుడు పాకిస్తాన్ పతనానికి డెత్ వారెంట్ రాసేస్తోంది. ఒక్క కాశ్మీర్ కోసం 77 ఏళ్లు కొట్లాడితే కాశ్మీర్ కాదు పాకిస్తాన్ 4 ముక్కలవుతోంది. అందుకే చెడపకురా చెడేవు అంటారు. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.